ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. సత్యనారాయణపురం రవీంద్ర భారతి స్కూల్లో ఘోరం జరిగింది. 8th క్లాస్ చదువుతున్న పాప వాష్రూమ్ అని చెప్పి వెళ్ళి బిల్డింగ్ పైనుంచి దూకి అటెంప్ట్ చేసుకుంది. ప్రస్తుతం సత్యనారాయణపురంలో రవీంద్ర భారతి స్కూల్ దగ్గర ఒకసారి బిల్డింగ్ని చూపించే ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. దాదాపుగా 4 ఫ్లోర్లు హైట్ ఉన్న ఈ బిల్డింగ్ 4th ఫ్లోర్లో నుంచి పాప దూకినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంక ఎక్కడి నుంచి కూడా పాప దూకడానికి వీలు లేకుండా ప్రతి ఫ్లోర్కి కూడా విండోస్ మొత్తానికి కూడా గ్రిల్స్ ఉన్నాయి. సో పాప వాష్రూమ్కి వెళ్తానని చెప్పిన పైన చూస్తే ఎల్లో కలర్ ఉన్న ఆ విండో ఉంది. ఆ విండో దగ్గర వాష్రూమ్ ఉంది. బట్ పాప అక్కడ విండో నుంచి దూకడానికి కూడా స్కోప్ లేదు. ఎందుకంటే పూర్తిగా అంతా గ్రిల్స్ ఉంది కాబట్టి టెర్రస్ నుంచి పాప చేసిందేమోనని ఒక డౌట్ అయితే పడుతున్నారు. సో అక్కడి నుంచి పాప పడితే ఈ కింద ఇప్పుడు నేను నిలబడిన ఈ ప్లేస్లో పాప కింద పడినట్టుగా కూడా ఇక్కడున్న ఆనవాళ్ళు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న రక్తపు ఏవైతే మరకలతో పాటు పాపకు సంబంధించిన హెయిర్ కూడా ఇక్కడ కనబడుతోంది. పూర్తిగా తల ఇక్కడ బలంగా తగిలి ఉండొచ్చు. ఎందుకంటే పాప హెయిర్ కూడా ఇక్కడ కనబడుతుంది. అంటే చూడొచ్చు ఎంత దారుణం జరిగింది అనేది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం అసలు ఏమీ జరగలేదు, ఏమీ తెలియదు అన్నట్టు ప్రస్తుతం ఈ స్కూలు యాజమాన్యం వ్యవహరిస్తోంది. సో పాప పడిపోయాక మొదట చూసిన ఇక్కడ వ్యక్తి ఉన్నారు. అయితే యాక్చువల్గా వీళ్ళ పిల్లలు చదువుతుంది పక్క స్కూల్లో, కానీ పాప పడిపోవడాన్ని చూసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈయనే. సార్ నమస్తే, ఏం జరిగిందండి ఎగ్జాక్ట్గా? నేను మా బాబుకి లంచ్ టైంలో వచ్చానండి. రాగానే ఇట్లా బయటకు వచ్చాను. మా స్కూల్ బయట గేట్ దగ్గరకు వస్తే పెద్ద సౌండ్ వినబడింది నాకు. ఏంటో అని చూస్తే పాప రివర్స్లో పడిపోయి ఉంది. పాపకి ఫోర్ హెడ్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బ్రోక్ అయిపోయి బ్లడ్ వస్తుంది. సో మల్టిపుల్ ఇంజరీస్ అయి ఉంటాయి. నేను ఏం చేశానంటే ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళ స్కూల్ సెక్యూరిటీ గార్డ్ని మళ్ళీ స్టాఫ్కి ఇన్ఫామ్ చేశాను. వెంటనే వాళ్ళు బయటికి వచ్చి వెంటనే పాపని స్కూల్ దగ్గరలో ఉన్న స్వర హాస్పిటల్కి జాయిన్ చేశారు. అప్పటికి నేను అంబులెన్స్కి ట్రై చేశాను. వాళ్ళ దగ్గర నుంచి నాకు సరైన రెస్పాన్స్ రాలేదు. సో ఇమీడియట్గా వాళ్ళ స్కూల్ స్టాఫ్ వచ్చి ఆటోలో మాట్లాడుకొని స్వర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళు వెంటనే రెస్క్యూ చేశారు పాపని. ఎంతసేపు అంటే మొత్తం ఈ టైం ఎంత టైం పట్టిందండి మీరు చూసి వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యాని చేసరికి? వెంటనే సార్ విత్ ఇన్ మినిట్స్ వెంటనే రియాక్ట్ అయ్యారు స్కూల్ యాజమాన్యం. అది అంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు గమనించలేదని అబ్జర్వ్ చేయలేదు? సెక్యూరిటీ స్టాఫ్ అంటే అప్పటికి అటువైపు ఉన్నారు సార్. లంచ్ టైం కదా, అందరూ లంచ్ చేస్తారు. సో ఎవరికి అబ్జర్వేషన్ ఉండదు ఆ టైంకి. అది సార్. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? మా పిల్లలు పక్క స్కూల్ అండి. పక్క స్కూల్. సో మీరు గమనించారు? నేను గమనించాను. ఎగ్జాక్ట్గా ఎక్కడండి? అంటే ఈ బిల్డింగ్ అంటే చెట్టు మీద పడిపోయింది, చెట్టు నుంచి కింద పడిపోయిందని ఏవో కథలు చెప్తున్నారు. ఎలా పడింది అనేది నాకు ఐడియా లేదు సార్. నాకు సౌండ్ వినబడి నేను వచ్చాను. అప్పటికే పాప పడిపోయింది. ఎలా పడింది అనేది డీటెయిల్స్ నాకు తెలియదు. ఎగ్జాక్ట్గా అటువైపు పడిపోయింది. పైనుంచి మీరు అనుకోవడం ఎట్లా పడిందో తెలియదు సార్. పాప అయితే పడిపోయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి పాపకి. పక్క స్కూల్లో చదువుతున్న తమ పిల్లల కోసం లంచ్ కోసం వచ్చి ఈయన చూశారు. ఈయన చూసి ఇమీడియట్గా ఇక్కడున్న సెక్యూరిటీ వాళ్ళకి, అంటే స్కూల్ సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చిన తర్వాత అంబులెన్స్ తీసుకెళ్ళి ఇంత పెద్ద కథ నడిచింది. ఇంత పెద్ద స్కూల్కి 4 సరౌండింగ్లో సెక్యూరిటీ గార్డులు ఉన్నా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో హాస్పిటల్కి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. సో మాట్లాడతామని చెప్పారు స్కూల్కి సంబంధించిన యాజమాన్యం. స్కూల్ ప్రిన్సిపల్ కూడా మనతో ఉన్నారు. మేడం, అరౌండ్ ఒక 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు ఏం జరిగిందండి? సార్ ఏం లేదు, ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్స్ మాత్రం జరుగుతున్నాయి. పాప టెన్షన్ పడిందని మాత్రం పక్క పిల్లలు మాకు చెప్పారు. ఇది యాక్చువల్లీ లంచ్ పీరియడ్, మాకు మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది, లంచ్ పీరియడ్. నేను కూడా అప్పటి వరకు అక్కడే ఉన్నా. ఇన్ బెల్ అయ్యింది, పిల్లలందరూ క్లాసులో వెళ్తున్నారు. జస్ట్ వెంట్ బ్యాక్ టు హ్యావ్ మై లంచ్. 5 minutesలో నాకు రోడ్డు మీద పాసెస్ బై వచ్చి, మేడం పిల్ల ఎవరో పడిపోయింది అంటే, నేను ఇంకా లంచ్ కూడా చేయలే. వెంటనే రష్ అయ్యాము. పాపని ముందు సేఫ్టీ కోసం హాస్పిటల్కి, తన పాప కూడా అప్పుడు మాట్లాడుతుంది. మా షాకింగ్ ఏంటంటే, నాకేం అవ్వలేదా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నన్ను సేవ్ చేయండి అని తన పాప మేము తీసుకెళ్తుంటే ఆ పాటలు కూడా తను అటర్ చేసింది. సో వెరీ నెక్స్ట్ వాజ్ మాకు స్వర హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇమీడియట్లీ ఐ కేమ్ బ్యాక్ టు వెరిఫై అసలు ఏమైంది క్లాస్లో, ఎందుకు ఇలా జరిగిందని. ఆ పిల్లలతో మాట్లాడినప్పుడు నా పక్కన తన క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే, ఇంకో మాట తను 2 months మాకు న్యూగా, అంటే తను మా మధురానగర్ క్యాంపస్ ఇంకో క్యాంపస్లో చదువుతుంది పాప. 7th 8th ఇక్కడ వచ్చింది. ఇట్స్ జస్ట్ 1.5 month అంతే మాకు తనతో పరిచయం. ఏ కాంప్లికేషన్స్ లేవు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్కూల్ గురించి మా పాప ఏనాడు కంప్లైంట్ చెప్పలేదన్నారు. ఎవ్రీథింగ్ సేఫ్. నేను పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి తను కొంచెం టెన్స్ ఫీల్ అయింది మేడం, నేనేం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, ఏం రాయాలి, నాకేం రాదు అన్నట్టుగా తను ఫీల్ అయిందని వాళ్ళు చెప్పారు. క్లాస్లో పూరా మేడం మా పాప
తను యావరేజ్ స్టూడెంట్స్, తను బేసిక్గా తనకి ఇల్ హెల్త్ ఉంది సార్, ఏదో రెగ్యులర్గా స్కూల్కి రాదు తను, సిక్ అవుతూ ఉంటుంది, చాలా క్వైట్గా అబ్సెంట్ అవుతూ ఉంటుంది పాప. మేబీ ఏమైందో తెలీదు. సో తర్వాత తను షీ ఫినిష్డ్ హర్ ఎగ్జామ్ తర్వాత లంచ్ కూడా చేసింది. లంచ్ చేసి బయట పిల్లలందరూ క్లాస్లో ఉన్నారు, అంటే ఇన్ బెల్ అయిపోయింది. దెన్ వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిందంట సార్. అక్కడ వరకు నాకు నెక్స్ట్ ఆ టైము నాకు పేరెంట్ చెప్పిన టైం టాలీ చేసుకుంటే 5 minutes గ్యాప్. 5 minutesలో నాకు కాల్ వచ్చింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. నౌ పాప సేఫ్ ఉంది. యాక్చువల్గా పిల్లల మనస్తత్వం మీకు తెలుస్తూ ఉంటుంది టీచర్ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు లోగా ఉన్నారా యాక్టివ్గా ఉన్నారా తెలుస్తుంది. మీరు ఇంత నుంచి ఆ పాపని అబ్జర్వ్ చేస్తూ యాబ్సెంట్లో ఉన్న పాప, బిలో యావరేజ్ అని మీరు చెప్తున్న పాప, టెన్స్ ఫీల్ అవుతుంది మీరు చెప్తున్న పాప, సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు మీ టీచర్స్ కానీ మీరు కానీ ఏం కౌన్సిలింగ్ ఇస్తున్నారు పిల్లలకి? 8th class చదువుతున్న పిల్లలు. అది ఈ రోజు తను టెన్స్ ఫీల్ అయింది. ఇప్పటి వరకు మాకు తనతో నేను చెప్పాను కదా, ఇంకోటి పేరెంట్స్ కూడా ఏం కంప్లైంట్ లేదు, నాకు చాలా బాగుంది స్కూల్ అని చెప్పింది. పేరెంట్స్ కూడా కన్ఫెస్ చేస్తున్నారు కదా సార్ ఆ విషయం. నేను ఫోన్లో మాట్లాడండి పేరెంట్స్, మా పాప బ్రిలియంట్ స్టూడెంట్ బాగా చదువుతుంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు నాతో చెప్పిన మాట, వాళ్ళ బంధువులు నాతో చెప్పిన మాట, మీరు ఇక్కడికి వచ్చి దాట వేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. బహుశా టీచర్ ఏమైనా కొట్టారు కాదు మేడం, కొట్టారు అనే ఒకటి ఆరోపణ వస్తుంది. కొట్టలేదు, మీరు పిల్లలు ఉన్నప్పుడు వచ్చి అడిగి ఉండాల్సింది కదా. పోలీస్ వచ్చారు, డిఈఓ మేడం వచ్చారు, అందరూ ఎంక్వైరీ చేశారు. ఏ పాప ఏ టీచర్ కొట్టారని అయితే చెప్పలేదు, అసలు కొట్టలేదు, మేము కొట్టే ఛాన్స్ అయితే లేదు. మేడం ఒక చిన్న మాట మేడం, అటెంప్ట్ చేసుకునే పరిస్థితి వరకు వచ్చారు అంటే ఖచ్చితంగా స్కూల్లో మేడం ఒకటి పాప సెట్ అవుతుంది. నౌ షీ ఈజ్ ఇన్ కాన్షియస్. మీరు పాప నేను అంటుంది పాప సెట్ అవుతుందా లేదు కాదు మేడం, 4th floor లోంచి పాప దూకేసినప్పుడు మీరు కనీసం 4th floor కి పైన టెర్రస్ ఉంటుంది, ఇంతమంది పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నప్పుడు టెర్రస్ కింద మీరు లాక్ అయ్యలేదు. 45 years నుంచి టెర్రస్ మేము ఎప్పుడు లాక్లోనే ఉంచుతాం సార్. ఎస్టర్డే ట్యాంక్ క్లీనింగ్ కోసం తీశారు, ఎస్టర్డేనో దిస్ మార్నింగ్ ట్యాంక్ క్లీనింగ్ కోసం, వాటర్ క్లీనింగ్ కోసం తీశారు. అది మా మిస్టేక్, అది నేను చెప్పాను. పిల్లలందరూ తెలుసా అండి పైన టెర్రస్ క్లోజ్ అయిపోయి ఉంటుందని? అందరికీ తెలుసు సార్. ఈ పాప నిన్నే వెళ్ళి మీరు ట్యాంక్ క్లీన్ చేయడం పాప చూసి టెర్రస్ మీదకి వెళ్ళి మీరు అనుకున్నారా? నిన్నేమి కాదు, ఈ రోజు తనకి ఏదో టెన్స్ అయింది అన్నారు కదా, ట్రైల్ వేసి ఉంటుంది నేను అనుకున్నాను. ఇంకా స్టెప్స్ వైపు ఎక్కి పైకి వెళ్ళింది. మేడం ఒక పాప ఎవరైనా చేయాలనుకుంటే తన బాడీ లాంగ్వేజ్ క్లియర్గా అర్థమైపోతుంది. అది ఫస్ట్ బాధ్యత ఒకసారి చూస్తాను. ఫస్ట్ బాధ్యత టీచర్కి ఉంటుంది కదా. సో టీచర్ ఏమో గమనించలేదా సార్? టీచర్ క్లాస్లో ఉన్నారు, తను వాష్రూమ్ కని వెళ్ళింది. వాష్రూమ్కి యూజువల్లీ పిల్లలు వెళ్తూ వస్తూ ఉంటారు, ప్రతిసారి పిల్లలు వాష్రూమ్కి అడిగినప్పుడు వెళ్తారు వచ్చేస్తారు. ఇది ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో టీచర్ నెక్స్ట్ క్లాస్ జరుగుతూ ఉంది, షీ వాజ్ ఇన్ ద క్లాస్, టీచర్ కూడా ఉన్నారు క్లాస్లో. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్గా మీ స్టాఫ్ వెళ్ళారంటారు. సో ఇప్పుడు చెప్పండి పాప సిచ్యువేషన్ని ఇప్పుడు స్టిల్ నౌ ఎలా ఉందంటున్నారు? సార్ పాప నేను చెప్పాను ఆటోలో ఎక్కేటప్పుడే షీ వాజ్ టాకింగ్ అనేసి మాట్లాడుతుంది. నేను అక్కడ ఉన్నంతసేపు తన స్కాన్కి అంతా తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే లెగ్ దగ్గర కొంచెం స్కిన్ క్రష్ అయింది.